మిత్రులు నమస్కారం. ఈరోజు నర్వా మండలంలో ఈ బ్రిడ్జి కోసం దాదాపు 6,90,00,000 40 లక్షలు, జగన్నపల్లికి 90 లక్షలు, రాయకోడు సబ్ స్టేషన్, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర డెవలప్మెంట్స్ కార్యక్రమానికి మనం పునాది రాయడం ఒకటే కాకుండా ఈరోజు పెట్టి స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. నర్వా మండలమే డెవలప్మెంట్ లక్ష్యంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. దాదాపు రోడ్ల విషయం వచ్చినా, హ్యామ్ రోడ్లైనా, గ్రౌండ్లైనా, లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, బోర్లైనా, మోటార్లైనా ఏమున్నా కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా దాదాపు మండలానికి 500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ వెనుకబడ్డ నర్వా మండలాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను కోరుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్తో కోరుతా ఉన్నా, దీన్ని నీతి ఆయోగ్లో ఈ మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మండలం సెలెక్ట్ అయిందంటేనే ఎంత వెనుకబడతానికి గురై ఉండాలా. మరి సెంట్రల్ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నీతి ఆయోగ్లో కూడా ఈ మండలానికి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవ్వమని చెప్పేసి గతంలో కూడా కోరుకున్నా. ఈ మండలం ఎట్లా ఉందంటే దీని స్వరూపము ఏ హైవేకి అటాచ్మెంట్లో లేదు. ఇది ఇక్కడ మన ఆత్మకూర్తికి హైవేకి అటాచ్మెంట్ కొత్తకోటకు లేదు, ఇక్కడ జగ్లేర్ హైవేకి లేదు. ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నీతి ఆయోగ్లో ఇవ్వమని చెప్పి నేను ఒక మెట్టు దిగి కోరుతా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్తో కోరుతా ఉన్నా. నీతి ఆయోగ్లో సెలెక్షన్ అయినటువంటి ఈ మండలానికి ఒకవేళ నవోదయ స్కూల్ ఇవ్వడం వల్ల ఈ మండలాన్ని వెనుకబడటానికి, విద్యకు దూరం ఉన్న ఈ మండలంలో విద్యా కుసుమాలు మొలుస్తాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మండలంలో 100% మినిమం రిక్వైర్మెంట్స్ విషయంలో అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నర్వా మండలాన్ని ముందుకు తీసుకుపోయే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా చేస్తామని తెలియజేస్తూ మరొక ఈ రోజు బ్రిడ్జ్ ఎవరు ఊహించిందా? 6,40,00,000 రూపాయలతోనే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఎంత హైట్ వస్తుంది తెలుసా? బ్రిడ్జ్ 4 మీటర్ల మీద స్టాప్ పడుతుంది. కింద 4 మీటర్ల నీళ్లు సఫిషియెంట్ గా పోవడానికి 10 ఒక సర్పంచ్ తన 5 సంవత్సరాల పీరియడ్ లో చేసిన సేవ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా అయ్యే అవకాశం కూడా కల్పిస్తుందని మనం గుర్తు చేస్తా ఉన్నాం. నా రాజకీయ జీవితం సర్పంచ్ తోనే స్టార్ట్ అయింది. ఈ రోజు మీ ముందు ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా, గవర్నమెంట్ లో మంత్రిగా మీ ముందు నిలబెట్టే స్థాయికి తీసుకొచ్చిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా సర్పంచులు ఇది పుట్టుకకు చావుకున్నటువంటి బంధం ఇది.